ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ధీరజ్, నా మాట విను. ధీరజ్ ప్లీజ్ ప్లీజ్ ధరణి, నా మాట విను. ధరణి, నేనే కదా పెళ్లి చేసుకోబోయేది. ప్లీజ్ ధీరజ్, ప్లీజ్ ధీరజ్. అయ్యో ప్లీజ్ ధరణి, ప్లీజ్. ఇదేంటి ఇలా అయింది? ఇప్పుడెలా? ఈ రాస్కల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి మెడలో తాలి కట్టనివ్వకూడదు. అక్క, ధీరజ్ ఎక్కడా? ఇంట్లో లేడ్రా, ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. నేను వాడి కోసమే చూస్తున్నా. వాడితో ఏమైనా పనా? నంగనాచు ముచ్చట్లి కాపు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలీదంటున్నానుగా. అబద్ధం. అలా నువ్వనుకుంటే నేనేం చేయగలను? నీకు చెప్పకుండానే ధరణిని వాడు తీసుకెళ్లాడా? ఏంటి? వాడు ధరణిని తీసుకెళ్లాడా? అవునక్క, వాడు వాళ్ళింటికి వెళ్ళి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ధరణిని బయటికి తీసుకెళ్లాడంట. అలాగా? నువ్వు చెప్పేదాకా వాడసలు అటు వెళ్ళాడు అన్నది కూడా నాకు తెలీదురా. అయినా రాత్రికి పెళ్లి పెట్టుకుని ధరణిని బయటికి తీసుకువెళ్ళడం ఏంటి? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు శక్తి. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటించుకో. తెలిసి చెప్పకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. చెప్పి మర్యాద దక్కించుకో. ఎక్కడికి తీసుకెళ్లాడు? ఏంటి నాకు తెలీదు అంటుంటే తెలుసు తెలుసు అని దబాయిస్తున్నావు. నువ్వు బెదిరించినా నాకు తెలియని విషయాలు నేనెలా చెప్పగలను? ఏమైందమ్మా? తనైతే నిన్ను దబాయిస్తుంది, ఎలా చెప్పను అంటుంది. ధీరజ్ ధరణిని ఎక్కడికో తీసుకెళ్లాడ్రా. విషయం ఈవిడ గారికి తెలుసని నా నమ్మకం. చెప్పమంటే ఏం తెలీదని అమాయకంగా చెప్తుంది. అరే, నీకేమైనా తెలుసా? అవునా? ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? అక్క, మేము ఎన్నిసార్లు చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు చేస్తే తప్పకుండా ఆన్సర్ చేస్తాడనిపిస్తుంది. కాల్ చేయక్క. ఏమో, నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తాడని ఏముందిరా? చేస్తాడో లేదో తర్వాత, ముందు చెయ్యత్తా. చెయ్యక్క. లిఫ్ట్ చేయకపోతే డిస్కషన్ ఆపి ముందు చెయ్యత్తా.
ఫోన్ చేయి. చేస్తున్నారా? ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. స్పీకర్లో పెట్టత్తా. ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. ధీరజ్, నువ్వు ధరణిని తీసుకుని వెళ్ళావుంట కదా, నీ పక్కనే ధరణి ఉందా? అది మావయ్య, మరి మావయ్య, ఏంట్రా మరి ధరణి నీతో పాటు ఉందా లేదా? ధరణి ఇప్పుడు నా దగ్గర లేదు మావయ్య. అమ్మయ్యా, ఆహా, ఎంత బాగా అబద్ధం ఆడేవరా. బాగానే డెవలప్ అయ్యావురా. రే, లేకపోవడం ఏంటి? నువ్వే ధరణిని ఇప్పుడే పంపిస్తాను, అర్జెంటుగా మాట్లాడాలని తీసుకెళ్ళావని శారద గారు నాకు చెప్పారు. అది నిజమే, కానీ ఇలా తీసుకొచ్చి అలా పంపించేశాను. ఇప్పుడు తను నాతో లేదు. నిజం చెప్పు ధీరజ్. నేను చెప్పేది నిజమేరా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే విన్నారుగా, వాడి దగ్గర లేదట. నో గుణ, నమ్మడానికి వీల్లేదు. వీడి మాటలు నమ్మలేవు. వెళ్ళి చూద్దాం పదా. పదండి. జనని, నీ దగ్గర శారదా నంబర్ ఉంది కదా? హా, ఉంది. ఒకసారి ఆవిడ కాల్ చేయి. హలో, ధరణి ఇంటికి వచ్చిందా అండి? ఇంకా రాలేదండి. వస్తే నాకు వెంటనే కాల్ చేయండి. అస్సలు డిలే చేయొద్దు. ధరణి ఏమైనా ప్రాబ్లంలో ఉందా? తెలియదు, కానీ కొంచెం డౌట్గా ఉంది. ధరణి వస్తే నాకు ఒకసారి వెంటనే ఫోన్ చేయండి. గుణ, పద వెళ్ళి చూద్దాం. పదండి. అయిపోయింది. మళ్ళీ ధీరజ్ ధరణిల పెళ్లి పేటాకులైపోయింది. ఉసై, నువ్వు అసేయన్నా మూసేయన్నా జరగబోయేది ఇదే. వీళ్ళు అక్కడికి వెళ్ళి కలిస్తే మీ ప్లాన్ ఏంటో మొత్తం వెండి తెర మీద సినిమాలో తెలిసిపోతుంది. ఇంకే ఉంది, పెళ్లికి ముగింపు అని కాటు పడుతుంది. కథ కంచికి, మనం వైజాగ్కి.